మీరు కూడా ఇలా అనుకుంటున్నారా? మీ ఛానల్‌కి ఒక 1000 సబ్స్క్రైబర్స్ వచ్చి 4000 అవర్స్ వాచ్ టైమ్ వస్తే, లేదు అంటే ఒక 10,000,000 పబ్లిక్ షార్ట్ వ్యూస్ వస్తే చాలు మన ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకు చాలా పెద్ద షాక్ ఇవ్వబోతుంది. ఎందుకంటే 2026లో యూట్యూబ్ మానిటైజేషన్ పాలిసీస్ అనేవి పూర్తిగా మారిపోయాయి. సో, ఇప్పుడు మీకు 10,000 షార్ట్ మిలియన్ వ్యూస్ వచ్చినా, 4000 అవర్స్ వాచ్ టైమ్ వచ్చినా, 1,000 సబ్స్క్రైబర్స్ వచ్చినా సరే కొన్నిసార్లు మీ ఛానల్ మానిటైజేషన్ అవ్వకపోవచ్చు. యాహ్! ఇది నిజం. సో, దీని గురించి కంప్లీట్‌గా మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ వీడియోలో నేను కంప్లీట్ ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. ఎందుకు మానిటైజేషన్ రిజెక్ట్ అవుతుంది? రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి? మానిటైజేషన్ అవ్వని ఛానల్స్ ఏంటి? అండ్ మీరు మానిటైజేషన్ అప్లై చేసిన ఫస్ట్ అటెంప్ట్‌లోనే మీ ఛానల్ మానిటైజ్ అవ్వాలి అంటే మనం ఛానల్‌లో ఏం ఫాలో అవ్వాలి? ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. సో, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇయర్స్ నుంచి, మంత్స్ నుంచి గనక యూట్యూబ్ ఛానల్‌లో వీడియోస్ పెడుతూ ఉంటే, మీ కష్టం వృధా అవ్వకుండా ఉండాలి అంటే ఈ కంప్లీట్ వీడియోని చూడండి. సో, ఇఫ్ ఇన్ కేస్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎల్ క్రియేటివ్ స్టూడియో. సో, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో, లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో ఎండింగ్‌లో నేను మానిటైజేషన్ చెక్ లిస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ వన్ మానిటైజేషన్ క్రైటీరియా. ఇది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్. మానిటైజేషన్‌కి మనకి 2 మార్గాలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు లాంగ్ వీడియోస్ పెడుతుంటే గనక మనకి 1000 సబ్స్క్రైబర్స్ వచ్చి ఉండాలి. అండ్ లాంగ్ వీడియోస్‌కి లాస్ట్ 365 డేస్‌లో మీకు 4000 అవర్స్ వాచ్ టైమ్ ఉండాలి. అంటే లాస్ట్ 1 ఇయర్‌లో మీకు 4000 అవర్స్ వాచ్ టైమ్ ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ లాంగ్ వీడియోస్ మీరు పెడుతుంటే. లేదు షార్ట్ వీడియోస్ పెడుతుంటే సెకండ్‌ది ఏంటంటే 10,000,000 పబ్లిక్ షార్ట్ వ్యూస్ ఉండాలి. అది కూడా లాస్ట్ 90 డేస్‌లో ఉండాలి. ఇది యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ క్రైటీరియా. బట్ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ క్రైటీరియా మనం మీట్ అయితే చాలు మనకి మానిటైజేషన్ అయిపోతుంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఇది జస్ట్ క్రైటీరియా మాత్రమే, గ్యారంటీ కాదు. ఈవెన్ ఈ క్రైటీరియా మ్యాచ్ అయిన తర్వాత కూడా యూట్యూబ్ మీ ఛానల్‌ని మాన్యువల్‌గా రివ్యూ చేస్తుంది. సో, ఇక్కడే చాలామంది ఛానల్స్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు అసలు ఎందుకు మానిటైజేషన్ అనేది రిజెక్ట్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ వన్ రీయూజ్డ్ కంటెంట్. రీయూజ్డ్ కంటెంట్ అంటే ఈ నేమ్‌లోనే ఉంది కదా! ఇది చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. ఎందుకంటే 90% యూట్యూబ్ ఛానల్స్ ఇదే రీజన్‌తో మానిటైజేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో, రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటంటే మనం ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తాం. లైక్ డాన్స్ రీల్స్ కానీ, లేదు అంటే ఇంకా వేరే సెలబ్రిటీస్ వీడియోస్ కానీ అవన్నీ చూసినప్పుడు లేదంటే స్టేజ్ పెర్ఫార్మెన్సెస్ కానీ మనం వాటిని డౌన్‌లోడ్ చేసి మళ్ళీ యూట్యూబ్ షార్ట్స్‌లో మన ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తాము. ఇలా అప్‌లోడ్ చేసినప్పుడు యూట్యూబ్ ఛానల్ వెంటనే గుర్తిస్తుంది. సో, ఇలాంటి ఛానల్స్ మానిటైజేషన్ అప్లై చేసేటప్పుడు రీయూజ్డ్ కంటెంట్ కింద వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ సపోజ్ గేమింగ్ ఛానల్ ఉందనుకోండి. గేమింగ్ ఛానల్‌లో మీరు ఏం వాయిస్ లేకుండా, ఫేస్ లేకుండా జస్ట్ గేమ్ ప్లే మాత్రమే అక్కడ చూపించి వీడియోస్ అప్‌లోడ్ చేస్తారు. సో, మీరు అదే గేమ్ ప్లేని జస్ట్ చిన్న చిన్న చేంజెస్ చేసి, టెక్స్ట్ ఒకటి మార్చి, ఎలాంటి పెద్ద చేంజెస్ లేకుండా సేమ్ వీడియోని అప్‌లోడ్ చేస్తే గనుక డెఫినెట్‌గా అది రీయూజ్డ్ కంటెంట్ కిందే వస్తుంది. మీకు స్ట్రైక్ వస్తుంది. సో, ఇలాంటి లైక్ వేరే వాళ్ళ వీడియోస్ పెట్టడం, ఆల్రెడీ మీరు ఒకటి యూజ్ చేసి మళ్ళీ దాన్నే చిన్న చిన్న చేంజెస్ చేసి అప్‌లోడ్ చేయడం, ఇవన్నీ కూడా రీయూజ్డ్ కంటెంట్ కింద వస్తాయి. సో, ఇలాంటి వీడియోస్ చేయడం వల్ల మీ ఛానల్ మానిటైజేషన్ అవ్వదు. ఇది ఫస్ట్ రూల్ అనమాట. కాపీరైట్ కంటెంట్ ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అనమాట. ఈ మిస్టేక్ చాలామంది చేస్తుంటారు. ఫర్ సపోజ్ మూవీ సీన్స్ అనేవి అప్‌లోడ్ చేయడం. డైరెక్ట్ కొంతమంది వాళ్ళ ఛానల్‌లో ఎళ్లి మూవీస్ చూసొచ్చి, లేదంటే టీవీలో ఏదైనా ప్రోగ్రామ్స్ చూసి, వాళ్ళు వీడియోస్ తీసి డైరెక్ట్ అది పెట్టేస్తుంటారు. అవన్నీ కూడా మానిటైజేషన్ కావు. అండ్ ఫేస్ రియాక్షన్స్. మూవీ క్లిప్స్‌తో పాటు లైక్ ఏదైనా క్లిప్ పెట్టి, లేదంటే ఏదైనా వీడియో పైన పెట్టి కింద ఫేస్ రియాక్షన్స్ పెడుతుంటారు. అవి కూడా మానిటైజేషన్ కావు. సాంగ్స్ రీమిక్స్ చేయడం, లోఫీ సాంగ్స్ చేయడం, లేదంటే బాలీవుడ్ సాంగ్స్‌ని తీసుకొచ్చి రీమిక్స్ చేయడం, ఈ ఛానల్స్ కూడా మోస్ట్‌లీ మానిటైజేషన్ కాకపోవచ్చు. సో, అదర్ దెన్ మూవీ రిలేటెడ్‌గా కానీ, మూవీ క్లిప్స్ కానీ, సీన్స్ కానీ, సాంగ్స్ కానీ, వెబ్ సిరీస్ కానీ, నెట్‌ఫ్లిక్స్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేయడం కానీ, ఇవేవి కూడా ఈవెన్ టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ కొంతమంది సీరియల్‌వి క్లిప్స్ పెడుతుంటారు. ఫర్ సపోజ్ 'కార్తీక్ దీపం' సీరియల్ ఉంది. జస్ట్ ఫోటోస్ పెట్టేసి వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టేస్తుంటారు. సో, అవి కూడా మోస్ట్‌లీ మానిటైజేషన్ అవ్వకపోవచ్చు. అండ్ అలాగే ఈ 'బిగ్ బాస్' రిలేటెడ్‌గా కానీ, లేదంటే 'బీబీ జోడీ' రిలేటెడ్‌గా కానీ, వాళ్ళ ట్రైలర్స్ పెట్టడం, జస్ట్ క్లిప్స్ పెట్టి వాళ్ళకి వాయిస్ ఓవర్ పెట్టడం, ఇవన్నీ కూడా మానిటైజేషన్ కావు. ఇవన్నీ కూడా కాపీరైట్ కంటెంట్‌లోకొస్తాయి. ఓకే. నెక్స్ట్ వన్ మిక్స్డ్ కంటెంట్. అంటే ఫర్ సపోజ్ మనం ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత లైక్ స్టార్టింగ్‌లో మనం చాలా కన్‌ఫ్యూజ్ అవుతుంటాం. మిక్స్డ్ కంటెంట్ పెడుతూ ఉంటాం. అంటే ఒకరోజు వ్లాగ్ పెడతాం, ఒకరోజు మోటివేషన్ పెడతాం, ఒకరోజు వేరే క్లిప్స్ తీసుకొచ్చి పెడతాం, ఒకరోజు కుకింగ్ వీడియోస్ పెడతాం. ఇలా డిఫరెంట్ వీడియోస్ పెడుతున్నప్పుడు ఏమవుతుంది అంటే మన ఛానల్ పర్పస్ ఏంటి అనేది యూట్యూబ్ అల్గారిథమ్‌కి అర్థం కాదు. అటువంటి టైంలో మన ఛానల్‌ని ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేయడానికి కూడా యూట్యూబ్‌కి పాసిబుల్ కాదు. అండ్ ఇలా మిక్స్డ్ కంటెంట్ పెట్టేటప్పుడు కూడా మన ఛానల్ మానిటైజేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. సో,
మిక్స్డ్ కంటెంట్ కాకుండా ఒక ప్రాపర్ నీచే అనేది మీరు సెలెక్ట్ చేసుకుని దాని మీద వీడియోస్ పెట్టడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే లో ఎఫెక్ట్ కంటెంట్. యాక్చువల్లీ లో ఎఫెక్ట్ కంటెంట్ అనేది చాలా ఛానల్స్ తెలియకుండా చేస్తున్న మిస్టేక్స్ అనమాట. లో ఎఫెక్ట్ కంటెంట్ కింద ఏమొస్తుంది అంటే కొంతమంది జస్ట్ గాడ్ ఇమేజెస్ తీసుకుని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేయడం, లేదు అంటే జస్ట్ ఒక టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టడం, ఒక ఫోటో పెట్టి వీడియో మొత్తం ఒకటే మ్యూజిక్ పెట్టడం, ఇలాంటివి చేస్తుంటారనమాట. అండ్ అలాగే గూగుల్ స్లైడ్స్ ఫొటోస్ తీసుకొచ్చి గూగుల్ ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకుని ఆ ఇమేజెస్కి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేస్తారు. లేదు అంటే ఏ వీడియోస్ చేస్తున్నప్పుడు ఎక్కువ ఎఫెక్ట్స్ ఏం పెట్టకుండా, ఎక్కువ ఎడిటింగ్ స్కిల్స్ ఏం యూజ్ చేయకుండా జస్ట్ ఏ వీడియో ఒకటి 1 క్లిక్తో వీడియో చేసేసి మ్యూజిక్ పెట్టేస్తుంటారు. సో ఇలాంటివన్నీ కూడా లో ఎఫెక్ట్ కంటెంట్ కింద యూట్యూబ్ రికగ్నైజ్ చేస్తుంది. అలాంటివి కూడా మానిటైజేషన్ అవ్వవు. అండ్ ఏ వీడియోస్ మానిటైజేషన్ అవుతాయి, బట్ అవి అవ్వడానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. లైక్ ఏ మానిటైజేషన్ అవ్వవు అని చెప్పి ఎక్కడ వీడియోస్లో చెప్పలేదు. దాని గురించి నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. బట్ మానిటైజేషన్ అవ్వాలి అంటే కొంచెం మీరు పెట్టే ఎఫెక్ట్స్ అనేది కనిపించాలి, హ్యూమన్ టచ్ అనేది ఉండాలి. లైక్ మీరు చేస్తున్న వీడియోలో జూమ్ ఎఫెక్ట్స్, కొంచెం ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ ఉండాలి, టెక్స్ట్ కొంచెం చేంజెస్ ఉండాలి. ఇలా ప్రతి స్లైడ్లో కూడా చేంజెస్ ఉండి మీ ఛానల్ ఇంకా బెటర్ ఎడిటింగ్ స్కిల్స్ యూజ్ చేసి ఎడిట్ చేస్తే కనుక వీడియోస్ని డెఫినెట్గా మానిటైజేషన్ అవుతుంది. సో లో ఎఫెక్ట్ ఉన్న కంటెంట్ అయితే పెట్టొద్దు. బికాస్ మీరు కష్టపడి అన్ని వీడియోస్ పెట్టిన తర్వాత మళ్ళీ రిజెక్ట్ అవుతే మనం బాధపడాలి. సో స్టార్టింగ్ నుంచి కూడా మీరు కొంచెం గ్యాప్ తీసుకున్నా, అట్లీస్ట్ వీక్ ఒక వీడియో పెట్టినా పర్లేదు, మీరు బాగా ఎడిట్ చేసి మంచిగా విత్ ఎఫెక్ట్స్తో వీడియో అనేది పోస్ట్ చేయండి. ఫైనల్ మానిటైజేషన్ చెక్ లిస్ట్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ వన్, ఒరిజినల్ వీడియోస్ ఉండాలి మీ ఛానల్లో. మీవి ఒరిజినల్ వీడియోస్ మాత్రమే ఉండాలి. ఏఐ కంటెంట్ అయినా పర్లేదు, అది మీరు ఓన్గా క్రియేట్ చేసింది అయి ఉండాలి. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్, రీయూజ్డ్ కంటెంట్ అవ్వకూడదు. అంటే మీరు ఆల్రెడీ యూజ్ చేసిన కంటెంట్ని తీసుకొచ్చి లేదంటే ఇన్స్టాగ్రామ్లో తీసుకొచ్చి ఇక్కడ పోస్ట్ చేయడం లాంటివి చేయొద్దు. థర్డ్ వన్, క్లియర్ నీచే ఉండాలి. అంటే మిక్స్డ్ కంటెంట్ పెట్టొద్దు. లైక్ ఒకరోజు కుకింగ్ వీడియోస్, ఒకరోజు వ్లాగ్స్ ఇలా పెట్టొద్దు. మీరు కుకింగ్ వీడియోస్ పెడితే కుకింగ్ వీడియోసే పెట్టండి, గేమింగ్ ఛానల్ అయితే గేమింగ్ ఛానలే పెట్టండి. మిక్స్డ్ కంటెంట్ పెట్టొద్దు. ఓకే. ఫోర్త్ వన్, కాపీరైట్ కంటెంట్ పెట్టకూడదు. వెబ్ సిరీస్, మ్యూజిక్, మూవీ క్లిప్పింగ్ సీన్స్ ఇవేమీ పెట్టకూడదు. ఇవన్నీ కూడా కాపీరైట్ కంటెంట్. ఫిఫ్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫేస్ అండ్ వాయిస్. మీరు ఛానల్లో వీడియోస్ చేసేటప్పుడు మీ ఓన్ వాయిస్ అయినా పెట్టాలి, లేదంటే మీ ఫేస్ చూపిస్తూ అయినా మాట్లాడాలి. లేదు మీరు రెండు పెడతారంటే వెల్ అండ్ గుడ్, ఎందుకంటే అలాంటి ఛానల్స్ ఎక్కువగా మానిటైజేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో మీరు ఫేస్ అండ్ వాయిస్ రెండు ఓన్వి యూజ్ చేస్తే కనుక మీ ఛానల్ మానిటైజేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కమ్యూనిటీ గైడ్లైన్స్ ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు ఛానల్లో మీ ఛానల్కి కమ్యూనిటీ స్ట్రైక్ ఉంటే, కాపీరైట్ స్ట్రైక్ ఉంటే కనుక ఆ టైంలో అప్లై చేయొద్దు. కాపీరైట్ స్ట్రైక్ ఉన్నప్పుడు మనం మానిటైజేషన్కి అప్లై చేస్తే రిజెక్ట్ అవుతుంది. ఆ కాపీరైట్ స్ట్రైక్ రిమూవ్ అయిన తర్వాత దాని రిలేటెడ్ మీరు నెసెసరీ యాక్షన్స్ అన్ని తీసుకున్న తర్వాత అప్పుడు మానిటైజేషన్కి అప్లై చేయండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే కొత్తగా యూట్యూబ్ ఇంకొక రూల్ కూడా పెట్టింది. అదేంటంటే ఇఫ్ ఇన్ కేస్ మీ ఛానల్ డిమానిటైజ్ అవుతే కనుక, లేదు అంటే మీ ఛానల్ మానిటైజేషన్ రిజెక్ట్ అయితే మీ ఛానల్ మీ ఫేస్తో కానీ, మీ వాయిస్తో కానీ, లేదంటే మీ సేమ్ ఐపీ అడ్రస్ ఉన్న ఫోన్లో కానీ ఇవన్నీ యూజ్ చేసే ఛానల్స్ ఏమైతే ఉన్నాయో, లైక్ మీ మిగతా ఛానల్స్ కూడా డిమానిటైజేషన్ అవుతాయి, లేదంటే మానిటైజేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం చాలా జాగ్రత్తగా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీరు ఒకే ఫోన్లో 2 యూట్యూబ్ ఛానల్స్ యూజ్ చేస్తుంటే కనుక ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రీయూజ్డ్ కంటెంట్ లాంటివి, లేదంటే మానిటైజేషన్ రిజెక్ట్ అయ్యే నేను ముందు చెప్పిన లాంటివి ఏమీ పెట్టకండి. ఓకే. సో దిస్ ఈస్ ద వీడియో గైస్. ఇఫ్ ఇన్ కేస్ నా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఫ్రీగా ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇంకొక వీడియో కూడా చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై.